కౌన్సిలింగ్ ఇప్పించగలుగుతున్నామా అని పిల్లల్ని ప్రధానంగా తల్లిదండ్రులకి, ఈ రాష్ట్రంలో ప్రధానంగా తల్లిదండ్రులకి, ఆ అడాలసెంట్ ఏజ్ లో ఉన్న పిల్లలకి ఈ రకంగా ఏదన్నా వాళ్ళలో తేడా కనిపించినప్పుడు వారిని బయటికి తీసుకురావడం కోసం ఖచ్చితంగా అదేదో చదువుకోవట్లేదు వాళ్ళని దండిద్దాం, ఇంకోటి చేద్దాం అని కాకుండా ఎందుకు ఆ రకంగా కారణమవుతున్నారు ముందు మనం కౌన్సిలింగ్ ఇవ్వడం, తర్వాత అవసరమైతే తీవ్రత ఉందని మనకి ఎక్కడన్నా అనిపిస్తే ఒక క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ దగ్గరకు వచ్చి థెరపీ ఇప్పించాల్సిన, కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఇంత ప్రధానమైన వాటి మీద ఒక కార్యక్రమాన్ని నిర్వహించేదో 6 మందికి క్లినికల్ సైకాలజీ అడ్మిషన్ సర్టిఫికేట్ లేదా 4 మందికి ఈ డిప్లొమా సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమం మాత్రమే కాదు. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మనము సమాజానికి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కేవలం 12 మందికి సంబంధించి వాళ్ళ అడ్మిషన్ సంబంధించింది కాదు. ఈ దేశంలో ఉంటున్న 5,30,00,000 మంది జనాభాకి దాంట్లో దాదాపు 76.22% ఇటువంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఒక అవగాహన కలిగించడం కోసం చేసిన కార్యక్రమంగా నేను భావిస్తున్నా. ఇటువంటి మంచి కార్యక్రమానికి అది ఎటువంటిదైనా సరే, చివరికి నా పెళ్ళైనా వదిలేసి నేను వచ్చేవాడిని. కాబట్టి అది పెద్ద ఇది కాదు. ఏదైనా ఒకవేళ రేపు పరిస్థితి బాగలేక పైనుంచి పిలుపు వచ్చిన ఉండండి స్వామి ఆ కార్యక్రమానికి హాజరై వెళ్లాల్సింది, కాస్త ప్రజల్లో అవగాహన కలిగించాల్సింది అని చెప్పి వచ్చేవాడిని. కాబట్టి అయితే ఒక బాధ ఏంటంటే ఇంకాసేపు ఉండి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉండేలా అయితే ఆర్గనైజేషన్ సంబంధించింది. ఇది ప్రోటోకాల్ పరంగా గౌరవమైంది కాదు. నాకు గురువుగా ఉంటున్న వ్యక్తి స్టేజ్ మీద కూర్చోబెట్టి నేను వస్తాను సార్ అని చెప్పడం కూడా గౌరవప్రదం కాదు. రెండోది, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్ర విభజన అయిన తర్వాత 2 రాష్ట్రాలు అయిపోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చి మేము ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాం. అది కూడా గౌరవప్రదమైనప్పుడు కాదు. అయినప్పటికీ కూడా మాకు అన్నిటికన్నా నా లాంటి కార్యకర్తకి మేము ముందు నుంచి కూడా మాలో నింపింది ఏంటంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే ఒక మంత్రాన్ని చెప్పించారు. నేషన్ గురించి ఎలాగో పనిచేస్తుంటాం, పార్టీ అనేది ముఖ్యమైనది కాబట్టి దాంట్లో వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌరవ గవర్నర్ గారిని క్షమించాల్సిందిగా, ముందుగా వెళ్తున్నందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటూ, ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అది సభ్యత కానప్పటికీ, సంస్కారం కానప్పటికీ మధ్యలో వెళ్ళిపోతున్నందుకు అన్యదా భావించవద్దని, నేనున్న పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి అంత దూరం నుంచి వచ్చినందుకు గౌరవ గవర్నర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీటికి అన్నిటికీ మూల కారకమైన నా మిత్రుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి కూర్చొని వింటా ఉన్నాడు, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటారు. భారత్ మాతాకి జై.